మ్యూట్ మ్యూట్ తీసి మాట్లాడండి శ్రీనివాస్ గౌడ్ గారు. నమస్తే నమస్తే భరత్ గారు. నమస్తే. కేబినెట్ మీటింగ్ జరుగుతోంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం నిర్ణయం తీసుకున్నారు. 42% ఇంప్లిమెంటేషన్ అవడం అయితే ఈ ఎలక్షన్స్ లో అయితే కష్టంగానే కనిపిస్తుంది. ఒకటి భరత్ గారు, వాళ్ళు ఎక్కడ ప్రయత్నం చేయలే. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు పోవాలి అంటే కేబినెట్ లో ఇదిగో మేము అసెంబ్లీ తీర్మానం చేసినాం, పార్లమెంట్ పంపించినాం, ప్రధానమంత్రిని 10 సార్లు కలిసినాము, అఖిల పక్షాన్ని తీసుకొని పోయినాము, మా పార్లమెంట్ సభ్యులు కొట్లాడినరు, గొడవ చేసిండ్రు, అక్కడ నిరాహార దీక్షలు చేసినాము. ఇంత కొట్లాడితే కూడా కేంద్రము ఒక మాట మాట్లాడతలేదు. ఇక మేము తప్పదు ఎలక్షన్ పోవాల్సి వస్తుంది అంటే ఒకవేళ అర్థం సరే ఉండొచ్చు అనుకుంటాం. లేదు, కామారెడ్డి డిక్లరేషన్ లో చాలా అంశాలు ఉన్నాయి. ఉదాహరణ నేను చెప్తా. చట్టబద్ధత కల్పిస్తామన్నారు. సప్లాన్, బీసీ సప్లాన్ తెచ్చి మహాత్మా జ్యోతిబా పూలే పేరు మీద మీకు సప్లాన్ ఇస్తామని అన్నారు. అది ఇవ్వలేదు. బీసీ కులాల మొత్తము రిజర్వేషన్ ఇస్తామన్నారు కాంట్రాక్ట్లలో, అట్లా ఇవ్వలేదు. యాదవులకు 3 లక్షల రూపాయలు గొర్రెలు అకౌంట్లు వేస్తామన్నారు. ముదురాళ్లకు 100 కోట్ల ఇస్తామన్నారు. బీసీ ఏ గ్రూప్ లో చేస్తామని అన్నారు ముదురాజులకు. తర్వాత మున్నూరు కార్పొరేషన్ అట్లా చాలా మంది చెప్పారు. గీతా కార్మికులు చనిపోతే 10 లక్షలు ఇస్తామన్నారు, 10 లక్షలు ఎక్స్గ్రేషన్ ఇస్తామన్నారు. ఇట్లా అనేక అంశాలు చెప్పారు. గురుకులాలు ఇస్తామన్నారు. అట్లా అన్ని అయిపోగొట్టి కామారెడ్డి డిక్లరేషన్ లో 1 రూపాయి ఖర్చు కానటువంటి అంశాలన్నీ కూడా జియో పాస్ చేసి ఈ 42% రిజర్వేషన్ పైన కూడా మేము కేంద్రంతో కొట్లాడినాం, అయితే లేదు, ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో ఎలక్షన్ పోతున్నాం అని చెప్తే సరేలే కష్టపడలే అని అనుకుంటు. అసలు ఒక జియో ఇష్యూ కాలేదు. తీర్మానం చేసి అక్కడ వాడేసిండ్రు. ప్రధానమంత్రిని 10 సార్లు కలిసిండ్రు. ఒక్కనాడన్నా అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు ఇది మీరు పాస్ చేయండి సార్ అని ప్రధానమంత్రిని అడిగినరా? ఎప్పుడైనా అడిగినరా? ఒక్కనాడు అడగలేదు. ఇలా ఏదో సాగు చెప్పి ఎలక్షన్లో పోవాలి. ఎలక్షన్లో పోయి మరి ఎలక్షన్స్ కి ఇప్పుడు పోకపోతే గ్రామ పంచాయతీకి ఫండ్స్ లేవు. ఇవాళ హరీష్ రావు మాట్లాడారు, ట్రాక్టర్లు మేము కొనిచ్చాం కానీ ట్రాక్టర్లో కొట్టడానికి డీజిల్ పైసలు కూడా లేవు పంచాయతీలకు, గ్రామ పంచాయతీలకు అని చెప్పి. గ్రామ పంచాయతీలకు ఏ రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వట్లేదు. మీరు ఇవ్వలేదు, వాళ్ళు ఇవ్వలేదు. వచ్చేది డైరెక్ట్ గా కేంద్రం నుంచి నిధులు. కేంద్రం నుంచి నిధులు రావాలంటే ఎలక్షన్ పెట్టాలి. అది తప్ప వేరే మార్గం లేదు. ఎట్లా మరి సార్? ఇప్పుడు 60% జనాభా గల వర్గాలకు కనీసం చట్టసభలలో ఇప్పుడు వీళ్ళు ఓట్లు వేస్తే వాళ్ళు ఎమ్మెల్యేలు అయినరు, వీళ్ళు ఓట్లు వేస్తే వాళ్ళు ముఖ్యమంత్రులు అయినరు, ప్రధానమంత్రులు అయినరు. ఇలా అధికారము వాళ్ళని కూర్చోబెట్టి వీళ్ళు జోలే పట్టుకొని అడుక్కుంటున్నారు. అయ్యా మాకు ఈ సీటీ, ఆ సీటీ, లేకపోతే ఈ స్కీమ్ పెట్టి, ఆ స్కీమ్ పెట్టని. చట్టసభలో వీళ్ళుంటే వీళ్ళకి కావాల్సినవి వీళ్ళు తీర్మానం చేసుకుంటారు. మెజార్టీ వర్గాల వాళ్ళు చట్టసభలు ఉండాలి. రేపు సెన్సెస్ వచ్చిన తర్వాత చట్టసభలలో కావాలని చెప్పి కూడా జరుగుతుంది. మహోద్యమం భారతదేశం మొత్తం వస్తుంది. ఇలా స్థానిక సంస్థలు ఇస్తా ఉన్నది. ఇది స్థానిక సంస్థలలో కనీసము వీళ్ళు ఇస్తే రేపు భవిష్యత్తులో చట్టసభలో కూడా రావడానికి అవకాశం ఉంటుంది. నువ్వు గ్రామ పంచాయతీకి నిధులు వస్తలేవని వాళ్ళకి తెలియదా? గ్రామ పంచాయతీకి అంత ప్రేమ గ్రామ పంచాయతీల పైన ఉంటే, అంత వాళ్ళు గ్రామాలను డెవలప్ చేయాలని ఉంటే, మరి మీరు పార్లమెంట్ అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత మీరు కేంద్రానికి ఎందుకు అడగలేదు? పార్లమెంట్ సభ్యులు ఎందుకు అడగలేదు? అక్కడ ఎందుకు కొట్లాడలేదు? ధర్నాలు ఎందుకు చేయలేదు? కనీసం అఖిలపక్షం ఎందుకు తీసుకుపోలేదు? ఎవరు ప్రయత్నం చేసినా ఒక్క చూపేయండి. ఒక్కటన్నా మీరు ఏం చేయకుండా 2 సంవత్సరాలు కామ్గా ఉండి 6 నెలల్లో చట్టబద్ధత తెచ్చి మేము ఎలక్షన్ పెడతామని చెప్పి మీరు కామ్గా ఉండి ఇలా గ్రామాలను డెవలప్ చేయాలంటే ఎలక్షన్ పెట్టాల్సి వస్తుందని చెప్పి మీరు నిధులు లేవని చెప్పి బదనాం చేస్తే కాదు. ఇలా ఎన్నో రోజులు కష్టపడ్డాం, అయింది అవుతుంది. తమిళనాడు తరహా, తమిళనాడు జయలలిత గారు ఆ రోజు ఎట్లయితే చేసిరో ఇలా మీరు కూడా చేయండి. మీరు కూడా చేస్తేనే సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు. ఒక పూట ఉపాసం ఉంటాం. గ్రామ పంచాయతీలు 2 సంవత్సరాల దగ్గర వస్తుంది. ఇంకా 2 నెలలు కానీ 5 నెలలు కానీ వెయిట్ చేస్తాం. ఇప్పుడు మాకేం తొందర ఏం లేదు. నీళ్లున్నాయి, ఏదో బతుకుతాం, మా బతుకు బతుకుతాం. కనీసం మాకు ఇంత గౌరవం ఉండాలా. గౌరవం లేదు. చట్టసభలలో ఉంటే కొంచెం గౌరవం ఉంటది. ఉన్నది ఇలా కొంత ఆలస్యమైనా పర్లేదు అన్నది టిఆర్ఎస్ వైఖరి. 42% ఇచ్చిన తర్వాత చేయాలని టిఆర్ఎస్ వైఖరిగా చెప్తున్నా, ఒక ఉద్యమకారుగా చెప్తున్నా. ఒక బీసీ అనే కాదు, సామాజిక న్యాయం అనేది ఉండాలా. తెలంగాణ తెచ్చుకున్నది ఊకే ఏదో డెవలప్ చేసుకుని కాదు. తెలంగాణ తెచ్చుకున్నది సామాజిక న్యాయం జరగాలని చెప్పి, అందరికీ రాజ్యాధికారంలో వాటా ఉండాలని చెప్పి, అందరం బాగుండాలని చెప్పి,
ఇవాళ అందరికి జరగాలని చెప్పి ఇలా అంటుండొచ్చు, మీరేం చేశారు, మేము చేసే కాదు చేసినాము, ఇలా మీరు చేస్తామన్నారు కదా, మీరు చేస్తామని మేము అడుగుతున్నాం. ఇలా మంత్రివర్గంలో యాదవులకు స్థానం లేదు, మున్నూరు కాపులకు స్థానం లేదు, ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ ఇస్తామన్నారు, అది లేదు, గతి లేదు. ఇలా కార్పొరేషన్ చైర్మన్లలో అన్నిట్లో వాటా ఇస్తామన్నారు 47%, ఏం లేవు. ఒకసారి అడుగుదాం. మనతో పాటు ఆర్ కృష్ణయ్య గారు జాయిన్ అయ్యారు.